ది రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్, ది రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ is 30 centimeters. 30 centimeters. Following the Cartesian sign convention, its focal length is expressed as. నేను మీకు కార్టేషియన్ ప్లేన్ చెప్పానా? చెప్పలేదు కదా, కన్ఫ్యూజన్ అవుతాను చెప్పలేదు కదా. నేనేం చెప్పాను చూడండి, ఏమన్నారు, కాన్కేవ్ గురించి అడుగుతున్నారు కాబట్టి కాన్కేవే తీసుకోండి. మీకు కాన్కేవ్ అంటే తెలుసు, ఇక్కడ పోల్ ఉండిద్ది, ఫోకస్ ఉండిద్ది, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఉండిద్ది, దీన్ని ఎఫ్ అంటారు, ఈ మొత్తాన్ని రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ ఆర్ అంటారు. ఏమి ఇస్తున్నారు, రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ 30 centimeters అంటే సి దగ్గర నుంచి పోల్ వరకు 30 centimeters అని ఇస్తున్నారు. సి దగ్గర నుంచి పోల్ వరకు 30 centimeters అని ఇస్తున్నారు. అయితే ఏమంటున్నారు, అయితే ఫోకల్ లెంత్ ఎంత, అసలు ఫోకల్ లెంత్ ఎంతమ్మా 15. ఎందుకని, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f, అంటే ఎఫ్ కావాలి అంటే r/2. ఆర్ ఎంత ఇచ్చారు 30, 30/2 అంటే 15, అంటే 15 అని తెలుస్తుంది. అంటే ఇది కాదు ఇది కాదు, సో 15 ఈ రెండిట్లో ఒకటి అవ్వాలి. అయితే సైన్ ఎలా మారుస్తారు, అదే కదా కార్టేషియన్ ప్లేన్కి సంబంధించి సైన్ ఎలా మార్చాలి అంటున్నాడు. నేనేం చెప్పాను, అద్దానికి ముందు ఏమున్నా సరే నెగిటివ్, ఎఫ్ అనేది ఈ యొక్క ఫోకల్ లెంత్ అద్దానికి ముందే కదా ఉంది, అద్దానికి ముందుంటే ఏం చేయాలి మైనస్. ఇప్పుడు ఆన్సర్ ఏంటిది, -15 centimeters. ఓకేనా, -15 centimeters. నెక్స్ట్, కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ యూజ్డ్. కుంభాకార దర్పణాన్ని ఏ విధంగా ఉపయోగిస్తామో, ఇది ఏ విధంగా ఉపయోగిస్తామమ్మా చూడండి, రేర్ వ్యూ మిర్రర్, కరెక్టే కదా, రేర్ వ్యూ అద్దానికి సైడ్ మిర్రర్ ఉండేది కదా, అట్లా ఉపయోగిస్తాం అనమాట. ఓకేనా, మరి కాన్కేవ్ మిర్రర్ని ఎలా ఉపయోగిస్తాం సార్ అంటే పుటాకార దర్పణాన్ని ఎలా ఉపయోగిస్తాం. ఇదేంటి, కుంభాకార దర్పణం. కుంభాకార దర్పణం, మరి పుటాకార దర్పణం ఎలా ఉపయోగిస్తాం, చాలా ఉన్నాయమ్మా, నాకు కొంచెం ఏమైనా గుర్తొస్తే చూద్దాం, అవి చెప్పేస్తాను, మిగతా మీరు చూసుకోండి. ఒకటి షేవింగ్ మిర్రర్, షేవింగ్ మిర్రర్, మేకప్ మిర్రర్, షేవింగ్ మిర్రర్, మేకప్ మిర్రర్, డాక్టర్స్ మిర్రర్, డాక్టర్స్ మిర్రర్, ఓకేనా, డాక్టర్స్ మిర్రర్, సోలార్ కుక్కర్స్, ఓకేనా, సోలార్ కుక్కర్స్, వెహికల్స్ ఫ్రంట్ లైట్స్ ఉంటాయి కదా, ఫ్రంట్ లైట్స్ అవి కూడా కాన్కేవే, ఓకేనా. కానీ వెహికల్స్ రేర్ వ్యూ మిర్రర్స్ మాత్రం ఏంటిది కాన్వెక్స్, ఓకేనా. సో ఇంకా చాలా ఉంటాయి, ఒకసారి చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్, ది పాయింట్ ఎట్ విచ్ ఆల్ ద రేస్ మీట్. నేనేం చెప్పాను చూడండి, ప్లెయిన్ మిర్రర్ చెప్పేటప్పుడు చెప్పాను, మేము ఏమని చెప్పాను, ఇలా ప్లెయిన్ మిర్రర్ ఉంటే చూడండి, ఒకటి వచ్చేసి రే ఇలా పడితే రిఫ్లెక్ట్ అయిపోయింది, ఇంకొక రే వస్తే రిఫ్లెక్ట్ అయ్యింది. కానీ ప్రతిబింబం ఏర్పడాలంటే ఖచ్చితంగా ఒక ప్లేస్లో మీట్ అవ్వాలి. మినిమం 2 రేస్ అనేవి మీట్ అయితే మాత్రమే, మినిమం 2 రేస్ మీట్ అయితే మాత్రమే, మినిమం 2 రేస్ మీట్ అయితే మాత్రమే ప్రతిబింబం ఏర్పడుతుంది. ఈ యొక్క మీట్ అయ్యే ప్రతిబింబం మీట్ అయ్యే ప్లేస్నే ఫోకస్ అంటారు అని నేను చెప్పాను, ఓకేనా. సో ఫోకస్, ఇక్కడ ఆన్సర్ ఏంటిది ఫోకస్. మరి మెయిన్ యాక్సిస్ అంటే ఏంటిది, ప్రధాన అక్షం, దీన్నే ఫోకస్ ప్రిన్సిపల్ యాక్సిస్ అని కూడా అంటారు. అంటే ఏంటిది, ఇదిగో ఇలా, ఇది ఈజ్ ఇమాజినరీ లైన్ అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకేముంది, అపాక్చర్. అపాక్చర్ అంటే ఏంటిది, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇదే అంటే మనం కాన్కేవ్లో చెప్పుకున్నాం కదా, ఇదంతా అపార్చర్ అని, ఓకేనా. నెక్స్ట్ పోల్ అడుగుతుంది, పోల్ అంటే ఏంటిది, ది మిడ్ పాయింట్ ఆఫ్ ది అపార్చర్, ఓకేనా, అపార్చర్కి మిడ్ పాయింట్. ఫోకస్ అంటే ఏంటిది, ఇక్కడ కాన్కేవ్ అయితే ఇలా చెప్పుకున్నాం కదా, సో ఇది మెయిన్ యాక్సిస్ అంటే ఇది. ఇట్ ఈజ్ ఎ ఇమాజినరీ లైన్ పాస్డ్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది కరెక్ట్ పోల్ అని చెప్పుకున్నాం కదా. సో మీరు కూడా ఇలాగే ఏదో ఒక రఫ్ వర్క్ చేస్తున్నట్టు దెబ్బ చేసేయాలన్నమాట. ఏదో అఫీషియల్గా ఇప్పుడు మనం ఒక చాప్టర్ చదువుతున్నాం ఇలా చేస్తున్నాం అని కాకుండా ఫాస్ట్గా మీరే చేసుకోగలగాలి. అప్పుడు ఏమైంది అంటే మీకు ఇక్కడ మిగిలిన టైం అని వేరొక సబ్జెక్ట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి, ఓకేనా. ప్యూర్ మ్యాథ్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి కదా, అట్లాగా. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఆన్సర్ ఏంటిది ఫోకస్. వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఎ స్పెరికల్ మిర్రర్, వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అంటే ఏంటిది, సి అడుగుతున్నారు. సెంటర్ ఆఫ్ ది కర్వేచర్, ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ హోల్ స్పియర్ ఆఫ్ విచ్, it is the center of whole sphere in which sphere mirror is part. Okay, it is the midpoint of the sphere. Midpoint కాదు కదా, midpoint కాదు కదా, ఇది సెంటర్లో ఉండాలి. అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. మీతో చదువుదాం. It is the point from which rays are lighting apparent to be coming from the principal axis of the convection. ఇది కుంభాకార అద్దం యొక్క ప్రధాన అక్షం నుంచి కాంతి కిరణాలు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అసలు ఇవి ఇన్సిడెంట్ రేనా కాదు కదా, అంటే పతన రేఖలా కాదు కదా. నెక్స్ట్, ఇట్ ఈస్ ద పాయింట్ ఆన్ విచ్ ప్రిన్సిపల్ యాక్సిస్ త్రూ విచ్ రేస్ ఆఫ్ ది లైట్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది కూడా పతన రేఖ. అదే
పతన కిరణాల గురించి చెప్తుంది. పరావర్తన కిరణం, పతన కిరణాలు ఉంటాయి కదా, యాంగిల్ అయ్యి యాంగిలర్, ఇన్సిడెంట్ రేస్, రిఫ్లెక్షన్ రేస్ ఉన్నాయి కదా, వాటి గురించి చెప్తున్నాయి. ఇది కూడా కాదు. సో ఇప్పుడు ఆన్సర్ ఏమైంది? ఇది ఒక సెంటర్ ఆఫ్ ది స్పియర్ అనమాట. ఇప్పుడు నేనేం చెప్పాను, ఇది ఒక స్పియర్లో పార్టే కాబట్టి ఈ స్పియర్కి కూడా ఒక సెంటర్ ఉంటుంది కదా, దీనే సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అంటారు కదా. సో ఇలా చెప్పాను. అందుకనే ఈ వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా పార్ట్ 1 పార్ట్ 2 చూసిన తర్వాత ఇక్కడికి రండి. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది మిర్రర్డ్ సర్ఫేస్ ఆఫ్ ది మిర్రర్? ఓకే, క్రింది వానిలో అద్దం యొక్క ఉపరితలంపై ఉన్నది ఏంటిది? ఈజీగా తెలిసిపోతుంది. ఇది ఒక అద్దం. ఓకేనా? అంటే ఇదేంటిది? ఇదొక అద్దం. దీన్ని ఏమంటారు? అపార్చర్ అంటారు. ఈ యొక్క అద్దం పైన ఉన్న ఓకే మీ లొకేటెడ్ మిర్రర్ సర్ఫేస్ ఆఫ్ ది ఈ మిర్రర్ మీద ఏముంటుంది చూడండి. ఇక్కడేమో పోల్ ఉండిద్ది, ఇక్కడేమో ఫోకస్ ఉండిద్ది, ఇక్కడేమో సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఉంది. అద్దం మీద మాత్రమే ఏముంది? పోల్ ఒకటే కదా, ధ్రువం ఒకటే కదా. సో ఆన్సర్ మీద ధ్రువం. సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అనేది వక్రత కేంద్రం. సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అనేది ఏమైనా అద్దం మీద ఉందా? ఇక్కడెక్కడో దూరంగా ఉంది. ఫోకల్ లెంత్ అనేది ది డిస్టెన్స్ బిట్వీన్ ది ఫోకస్ అండ్ పోల్ కదా, కాబట్టి కాదు కదా. ఫోకస్ అనేది ఇక్కడ కదా, ఈ పాయింట్ కదా, వేర్ ద రిఫ్లెక్టింగ్ రేస్ ఆర్ మీట్ కదా, కాబట్టి ఇది అయిద్దా? ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? పోల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? పోల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? పోల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఇవన్నీ చాలా ఈజీ క్వశ్చన్స్. ఎప్పుడు మీకు నిన్న మొన్న చెప్పిన కాన్సెప్ట్స్ అర్థమైతే. నెక్స్ట్, ది రిలేషన్ బిట్వీన్ ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ ఏంటిది అంటున్నారు. మీకు తెలుసు కదా, ఇది ఒక కాన్కేవ్. మళ్ళీ ఎందుకు గీస్తున్నాను చెప్పండి, నాకు అవసరమా? నాకు తెలుసు కదా ఆన్సర్. R ఈజ్ ఈక్వల్ టు 2F. ఎందుకు అంటే R అనేది ఈ యొక్క Fలో R/2 చేస్తే F వచ్చింది. నాకు తెలుసు కదా ఆన్సర్ C అని నాకు తెలియదా? మళ్ళీ ఎందుకు గీస్తున్నాను? ఇదంతా ఎందుకు గీస్తున్నాను అంటే మీకు ఎంత బాగా మీకు నోట్లో నానితే అంత బాగా గుర్తుండిద్ది. ఓకేనా? ఇదేంటిది? కాన్కేవ్ మిర్రర్. ఇదేంటిది? పోల్. ఇదేంటిది? F. ఇదేంటిది? సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. ఇక్కడ నుంచి ఇక్కడ ఏమంటారు? ఫోకల్ లెంత్. ఇక్కడ నుంచి ఇక్కడ ఏమంటారు? రేడియస్ ఆఫ్ ది కర్వేచర్. ఇవన్నీ మీకు ఆల్రెడీ వచ్చే ఉండాలి కదా. ఇప్పుడు చూడండి ఏమంటున్నారు? ది రిలేషన్ బిట్వీన్ ది ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ ది కర్వేచర్. అంటే ఈ యొక్క ఆర్కి ఎఫ్కి ఒకసారి చూడండి. ఈ ఆర్లో సగం ఉంది ఎఫ్. ఈ ఆర్లో సగం ఉంది ఎఫ్. అంటే ఏంటిది? R/2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. R/2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. ఇలా ఉండాలి. R/2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. కానీ ఏముంది? R ఈజ్ ఈక్వల్ టు F/2 అంట, కాదు కదా. F ఈజ్ ఈక్వల్ టు 2R అంట, కాదు కదా. సో R ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. ఇది కరెక్టే కదా. R ఈజ్ ఈక్వల్ టు 2F. ఎందుకని? ఫోకల్ లెంత్ అనేది రేడియస్ ఆఫ్ ది కర్వేచర్లో సగం ఉంటుంది, హాఫ్ ఉంటుంది. అదే కదా ఇంతకుముందు తీసుకున్నాం. ఇది 15 సెంటీమీటర్స్ అయితే ఇది ఆటోమేటిక్గా 30 సెంటీమీటర్స్ అయింది అని చెప్పుకున్నాం కదా. సో ఇది. నెక్స్ట్, R ఈజ్ ఈక్వల్ టు F. అసలు దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. అసలు R ఈజ్ ఈక్వల్ టు F ఎప్పుడే అవ్వదు. ది ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్. ఒక గోళాకారం యొక్క దర్పణ యొక్క ఫోకల్ లెంత్ ఏంటిది అంటారు? ది ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ. ఓకేనా? ది ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ డబుల్ ఆఫ్ ఇట్స్ రేడియస్ అండ్ కర్వేచర్. అసలు డబుల్ అవుద్దా? అవ్వదు కదా. రేడియస్ ఆఫ్ ది కర్వేచర్కి డబుల్ అనే అవ్వదు. డబుల్ ఉన్నప్పుడు త్రిబుల్ అయిద్దా చెప్పండి? అండ్ ఇట్స్ సో ఇది ఈక్వల్ అవుద్దా? అవ్వదు. చూడండి ఇక్కడ ఏమన్నారంటే R ఈజ్ ఈక్వల్ టు F అంటున్నారు. దీనిలో R ఈజ్ ఈక్వల్ టు F అయిద్దా? ఇంతకు చూసాం కదా. R ఈజ్ ఈక్వల్ టు F అయిద్దా? అసలు ఫస్ట్ ఎలిమినేట్ చేసింది అది కదా. అసలు R ఈజ్ ఈక్వల్ టు F అవ్వదు. ఇక్కడ ఏమంటున్నారు? త్రిబుల్ ఆఫ్ ది ఇట్స్ రేడియస్ ఆఫ్ అంట. అంటే F అనేది లేదా ఇలా రాసుకున్నారు. ఎలా? R అనేది 3F అంట. R అనేది 3F. అంతేనా? ఓకేనా? సో అలా కాదు. F ఈజ్ ఈక్వల్ టు 3R అంట, కాదు కదా. సో F ఈజ్ ఈక్వల్ టు 2R అంట, కాదు కదా. ఇదిగో F ఈజ్ ఈక్వల్ టు 2R అంట. ఎలిమినేట్ చేసేస్తాం కదా, కాదు కదా. సో ఇప్పుడు ఏంటిది? హాఫ్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ ది కర్వేచర్. అంటే రేడియస్ ఆఫ్ ది కర్వేచర్లో సగం ఉంటుంది. ఏంటిది? ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ అనేది రేడియస్ ఆఫ్ ది. ఇంతకేమో న్యూమరికల్గా ఇచ్చేశారు, ఇప్పుడేమో థియరిటికల్గా రాశారు, అంతే తేడా. నెక్స్ట్, ఇఫ్ యాన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ 10 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ది కాన్వెక్స్ మిర్రర్. మీకు ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్ అనే బదులు డైవర్జింగ్ మిర్రర్ అని కూడా ఇవ్వచ్చు. ఎందుకని? కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ఏ కన్వర్జింగ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ ఏ డైవర్జింగ్ మిర్రర్ చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ డైరెక్ట్గా మీకు కన్ఫ్యూజన్ లాగా ఇచ్చేసారు. కాన్వెక్స్ మిర్రర్ ఆఫ్ ఏ రేడియస్ కర్వేచర్ ఇస్ 5 సెంటీమీటర్. వాట్ ఇస్ ది మ్యాగ్నిఫికేషన్? మ్యాగ్నిఫికేషన్ గురించి అడుగుతున్నారు. అంటే చూడండి, 5 సెంటీమీటర్ల వక్రత వ్యాసార్థం
5 సెంటీమీటర్ల వక్రత వ్యాసార్థం యొక్క కుంభాకార దర్పణం నుండి ఒక వస్తువు 10 సెంటీమీటర్ల దూరంలో ఉంచితే దాని యొక్క విస్తరణ ఎంత అంటే మ్యాగ్నిఫికేషన్ ఎంత? మీకు అందరికీ తెలుసు, మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. కానీ హైట్ ఆఫ్ ది ఇమేజ్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇవ్వనప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు -v/u -v/u. ఇవి ఇచ్చారో లేదో చూద్దాం. ఇచ్చారా? అనేది ఇచ్చారు. ఎలా ఇచ్చారు? ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ 10 సెంటీమీటర్స్ అవే. అనేది 10 సెంటీమీటర్స్ ఇచ్చారు. అనేది ఎప్పుడు కూడా -లోనే తీసుకోవాలి. ఎఫ్ ఇచ్చారు. ఎఫ్ ఎంత? ఫోకల్ లెంత్. ఎఫ్ ఇవ్వలేదు, సో డ్రాయింగ్ చేసుకోండి. కన్ఫ్యూజన్ లేకుండా డ్రా తీసుకోండి. చూడండి, ఇదేంటిది? పోల్. ఇదేంటిది? ఫోకస్. ఇదేంటిది? సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎఫ్ అంటారు. ఫోకల్ లెంత్ దీన్ని ఆర్ అంటారు. ఇప్పుడు ఏమి ఇచ్చారు? 10 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ది, అంటే ఇక్కడ ఎక్కడో 10 సెంటీమీటర్స్ దగ్గర పెట్టారు. ఓకే, 10 సెంటీమీటర్స్ దగ్గర ఒక ఆబ్జెక్ట్ పెట్టారు. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ 5. ఈ మొత్తము 5 అంటే ఈ కొంచెం 2.5 అయింది కదా. అంటే ఫోకల్ లెంత్ ఎంత? 2.5. మైనస్ పెట్టాలా ప్లస్ పెట్టాలా? ప్లస్ పెట్టాలి. ఎందుకని? లోపల ఉంది కదా. ఇమేజ్కి అద్దానికి లోపల ఉన్నప్పుడు ప్లస్ పెట్టాలి కదా. సో ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా చేయాలంటే మనకి యూ తెలియాలి, వి తెలియాలి. యు ఎలాగో ఇచ్చారు, వి కనుక్కుందాం. వి కనుక్కోవడానికి మీకు తెలిసిన ఫార్ములా ఏంటిది? 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. ఓకేనా? 1/f మనకి ఏం కావాలి? 1/v కావాలి. 1/v కావాలంటే 1/f మైనస్ 1/u. ఈ యొక్క యు యూజువల్ తీసుకొచ్చేయండి, అంతే కదా. సో 1/f ఈజ్ ఈక్వల్ టు 2.5 ప్లస్ 2.5 బై యు ఎంత? -10. సో దీన్ని ఈ పాయింట్ పోవడానికి 10గా చేసుకోండి. 1/v ఈజ్ ఈక్వల్ టు 10/25 ప్లస్ 1/10. ప్లస్ే కదా, మైనస్ అంటే మైనస్ ప్లస్. ఇక్కడ ఎంత ఇది? 50. 25కి 10కి ఎల్సిఎం ఎంత? 50 కదా. ఇక్కడ 2 ఇంటూ అంటే 20 ప్లస్ 20 ప్లస్ ఇదేంటిది? 20 ప్లస్ ఇదేంటిది? 5 టైమ్స్ పోయింది. సో 5 అంటే 25/50. 25/50 అంటే వి ఎంత వచ్చిందమ్మా? వి ఎంత వచ్చింది? 25/50 అయినా ఎక్కడ తప్పు చేసామా? చూడండి. యు ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్, అది కరెక్టే. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. ఎఫ్ 5 అది కూడా కరెక్టే. 2.5 అది కూడా కరెక్టే. ఇది చూడండి, 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/v. 1/v ఇచ్చేసారు. సో 1/f ఇది ఇటు తీసుకొస్తే మైనస్ అయింది, ఇది కూడా కరెక్టే. ఎఫ్ ఎంత? 1/2.5 ఇది కరెక్టే. నెక్స్ట్ యు ఎంత? 1/ మైనస్ ప్లస్ అయింది. సో ప్లస్ వేసాను. ఓకే, ప్లస్ వేసాము. ఓకే, ప్లస్ వేసాను. చూడండి, మళ్ళీ చేద్దాం. 1/v ఈజ్ ఈక్వల్ టు, సో 25కి 10కి ఎల్సిఎం 50 వచ్చింది అనుకుంటా. 5 5 20, ఇది 2 టైమ్స్ 50. సో ఎల్సిఎం 50. నెక్స్ట్ ఎల్సిఎం 50 కదా. సో ఇక్కడ 10 అని ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి 25 ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ పోతుంది. 2 టైమ్స్ పోతుంది అంటే 20 ప్లస్ ఓకే 20 ప్లస్ ఇంకా ఎంత? ఇంకా ఎన్నిసార్లు పోయింది? 5 టైమ్స్ పోయింది. 5 టైమ్స్ పోయింది కాబట్టి ఇక్కడ 5. ఓకేనా? సో 25/50. 20/50 అంటే 1/2 అంటే V2 వస్తుంది. V2 వస్తుంది. చూద్దాం, V2 వస్తుంది అంటే V2 వస్తుంది అంటే సో 2/10 అంటే 1/5. 1/5 ఉందా? లేదు. సరే, దీన్ని ఒక్కసారి మీరు ట్రై చేయండి. సేమ్ V/v చూసి ట్రై చేయండి. ఓకేనా? మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు -v/u. దీన్ని ఒకసారి ట్రై చేయండి. ఒకేలా నేను కూడా ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్లో అయితే ఆన్సర్ పెడతాను, లేదా నెక్స్ట్ వీడియోలో ఇదే ఫస్ట్ క్వశ్చన్ చూసి చేద్దాం. ఓకేనా? నెక్స్ట్, డాష్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కన్వర్జింగ్ మిర్రర్. నేనేం చెప్పాను? కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ఏ కన్వర్జింగ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ ఏ డైవర్జింగ్ మిర్రర్. కానీ లెన్స్లో అలా కాదమ్మా. కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఏ కన్వర్జింగ్ మిర్రర్, కాన్కేవ్ లెన్స్ ఈజ్ ఏ డైవర్జింగ్ లెన్స్. ఇలా రివర్స్లో ఉంటుంది. మనం అక్కడ దాకా రాలేదు కాబట్టి ఇదేంటిది? కన్వర్జింగ్ మిర్రర్. ఇది ఇంపార్టెంట్. మిర్రర్, కన్వర్జింగ్ మిర్రర్ అంటే కాన్కేవ్ ఎక్కడుందో చూసుకోండి. కాన్కేవ్. ఓకేనా? ఇదేంటిది? డైవర్జింగ్ మిర్రర్ ఇది. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ది మిర్రర్ ఈక్వేషన్. మిర్రర్ ఈక్వేషన్ ప్రకారం కింద ఏది సరైనదిగా ఉంది? చదువుదాం. ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఈక్వల్లీ spaced from the pole and the radius of the curvature.
వక్రత యొక్క కేంద్రం పోల్ మరియు వ్యాసార్థం నుండి సమానంగా ఉంటాయి. అవునా? సరే చూద్దాం. కాదు కదా. ఆల్ డిస్టెన్సెస్ మస్ట్ బి మెజర్డ్ ఫ్రమ్ ది మిర్రర్ పోల్. చూడండి, ఇది కదా కరెక్ట్. నేనేం చెప్పాను? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పట్టది, ఇక్కడ చూద్దాం. చూడండి, ఈ బిట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, ఇది ఒక కాన్కేవ్ మిర్రర్, ఇది పోల్, ఇది ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. ఒక వస్తువుని 10 సెంటీమీటర్ల దూరంలో పెట్టాను అంటే ఏంటిది? అద్దము నుండి 10 సెంటీమీటర్ల దూరం నుంచి పెట్టాను అంటే పోల్ నుంచి 10 సెంటీమీటర్ల దూరంలో పెట్టాను అని అర్థం. అంటే ఏంటి? చూడండి, ఆల్ డిస్టెన్సెస్ మస్ట్ బి మెజర్డ్ ఫ్రమ్ ద మిర్రర్ పోల్. సరే, ఇంకా అర్థం అవ్వలేదా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫోకల్ లెంత్ అనేది 2.5 సెంటీమీటర్స్ అని ఇంతకు తీసుకున్నాం. అంటే ఏంటి? ఈ యొక్క డిస్టెన్స్ అద్దం దగ్గర నుంచి ఫోకస్ వరకు ఉన్న డిస్టెన్స్ అంటే ఏంటి? మళ్ళీ పోల్ దగ్గర నుంచే మొదలెడుతున్నాం. లేదు, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అనేది 5 సెంటీమీటర్స్. అంటే ఎక్కడి నుంచి 5 సెంటీమీటర్స్? అద్దం దగ్గర నుంచి, అంటే దర్పణం దగ్గర నుంచి 5 సెంటీమీటర్స్. అంటే మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం? పోల్ దగ్గర నుంచే స్టార్ట్ అయ్యాం. అంటే నువ్వు ఏ మెజర్మెంట్ అయినా తీసుకో, లేదా ఇమేజ్ ఫార్మ్డ్ ఇక్కడ బిహైండ్ సి, ఇది కూడా ఏదైనా సరే మీరు మెజర్మెంట్ చేసేది అద్దం దగ్గర నుంచి, అంటే దర్పణం దగ్గర నుంచి. అంటే దర్పణం అంటే ఏంటిది? పోల్, మిడ్ పాయింట్ ఆఫ్ ది అపాచర్, పోల్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. సో ఆల్ డిస్టెన్సెస్ మస్ట్ బి మెజర్డ్ ఫ్రమ్ ది మిర్రర్ ఆఫ్ ది పోల్. ఓకేనా? ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ కర్వ్డ్ మిర్రర్ దూస్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇస్ కర్వ్డ్ ఇన్వర్డ్స్. నేనేం చెప్పాను? కీబోర్డ్స్ ఉంటాయి అని చెప్పాను, అందుకనే ఫస్ట్ థియరీ చెప్పాను, ఊరికనే కాదు. కర్వ్డ్ ఇన్వర్డ్స్, ఒక ప్రతిబింబించే ఉపరితలం అంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, లోపలికి వంగిన వక్రతల యొక్క దర్పణాన్ని ఏమంటారు? చూడండి, ఇన్వర్డ్స్ అంటే ఏంటిది? ఇట్లా గీసాము అంటే ఇది ఇన్వర్డ్స్ అనే కదా, లోపలికి వంచబడిన అనే కదా. ఇట్లా గీసాము అంటే అవుట్ వర్డ్స్, అంటే బయటికి ఇలా లాగామని, అంటే అవుట్ వర్డ్స్. అంటే ఇన్వర్డ్స్ అని మీకు ఎక్కడ కనిపించినా సరే ఇదేంటిది? కాన్కేవ్ మిర్రర్, అంటే పుటాకార దర్పణం. అవుట్ వర్డ్స్నే కుంభాకార దర్పణం అంటారు. ఓకేనా? కుంభాకార దర్పణం. ఇప్పుడు దీన్ని ఇన్వర్డ్స్ అన్నాడు కాబట్టి, లోపలికి వంచిన అని అన్నాడు కాబట్టి కాన్కేవ్ మిర్రర్. ఓకేనా? కాన్కేవ్ మిర్రర్. ఓకేనా? నెక్స్ట్, ది సెంటర్ ఆఫ్ ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్. గోళాకార దర్పణం యొక్క ప్రతిబింబించే ఉపరితలం అంటే ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇది ఒక గోళాకారం, ఏదైనా కానీ, కాన్వెక్స్ కానీ కాన్కేవ్ కానీ ఏదన్నా కానీ, ఇది ఒక గోళాకారం. ఇదే కదా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇక్కడ నుంచే కదా రిఫ్లెక్షన్స్, పరావర్తనాలు జరగాలి. అయితే ఇదో ఇలా ఉండే దానిలో సెంటర్ ఏంటిది అని అడుగుతున్నారు. దీనికి సెంటర్ ఏంటిదమ్మా? పోలే కదా, దీనికి సెంటర్ పోలే కదా. సో చూద్దాం, ఇదేంటిది? ఫోకస్. ఇదేంటి? సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. రేడియస్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి ఇంతవరకు. కానీ ఇది అద్దం మీద ఉందా? అద్దం మీద రిఫ్లెక్ట్ అవ్వట్లేదు కదా. అద్దం మీద ఏముంది అని అడుగుతున్నాడు. ఇదేంటిది? సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. ఇది సి. ఇదేమన్నా అద్దం ఉపరితలం మీద ఉందా? లేదు కదా. పోల్ ఉంది, ఇది కరెక్టే. పోల్ ఉంది కాబట్టి ఇది కరెక్టే. ఓకేనా? పోల్ ఉంది కాబట్టి కరెక్టే. ఫోకస్ అనేది ఎక్కడ ఉంది? అద్దం మీద ఉందా? అద్దం ముందుంది కదా. సో ఉపరితలం మీద ఏముంది? పోల్ ఒక్కటే ఉంది కాబట్టి ధ్రువం ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ధ్రువం. ఓకేనా? పోల్ అంటే ధ్రువం. ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఏ మిర్రర్ అండ్ దట్ ఇమేజ్ యూ రిఫ్లెక్టెడ్ ఇస్ స్మాలర్ దాన్ యూ. మీరు ఒక అద్దంలో మిమ్మల్ని చూసుకుంటే మీ సైజు కంటే అద్దంలో మీ చిత్రం సైజు చాలా చిన్నగా కనిపించింది. అప్పుడు ఏంటిది అని అడుగుతున్నారు. దీని సింపుల్, అందరికీ తెలుసు. రేర్ వ్యూ మిర్రర్ ఇదే. ఇప్పుడు కారుకు సైడ్ మిర్రర్ ఉండిద్ది. వెనకాల ఎన్ని వెహికల్స్ వస్తున్నా సరే, ఎంత పెద్ద కొండ ఉన్నా సరే, ఎంత పెద్ద పర్వతం ఉన్నా సరే, ఆ యొక్క అద్దంలో చూపించేసిద్ది. అవునా? దాన్ని ఏమంటారు? కాన్వెక్స్ మిర్రర్. అయితే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, ప్లెయిన్ మిర్రర్లో సేమ్ సైజ్ ఉండిద్ది, కాన్కేవ్ మిర్రర్లో మ్యాగ్నిఫైడ్ అయ్యిద్ది. ఎప్పుడైతే ఇమేజెస్ని ముందు జరుపుతామో మ్యాగ్నిఫైడ్ పెద్దగా కనిపించింది. కాన్వెక్స్ మిర్రర్లో అలా కాదు, చాలా డిమినిష్డ్ ఉన్నాయి. 2 కేసులు, ఆ 2 కేసులు కూడా డిమినిష్ అయి పడ్డాయి కదా, అంటే చిన్నగా కనిపిస్తున్నాయి కాబట్టి కాన్వెక్స్ మిర్రర్. కుంభాకార దర్పణం. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్? చూడండి అమ్మా, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మిర్రర్, ఇది ఓట్ ఇంపార్టెంట్.
ఈ వర్డ్ యొక్క మీకు తెలియదు. ఇప్పుడు అదే స్పెరికల్ లెన్స్ అన్నాడు అనుకో మళ్ళీ మారిపోయింది. లెన్స్ అంటే మారిపోయింది. ఇక్కడ ఏమన్నాడు? మిర్రర్. ఈ యొక్క గోళాకార దర్పణం యొక్క భావన ఏంటిది? మిర్రర్ గురించి అడుగుతున్నాడు కాబట్టి రిఫ్లెక్షన్, ప్రతిబింబం. అదే ఇక్కడే చెప్పేస్తాను చూడండమ్మా. అలా కాకుండా ఈ యొక్క గోళాకారం యొక్క దర్పణం స్పెరికల్ లెన్స్ అని అడిగితే, స్పెరికల్ లెన్స్ అని అడిగితే ఓకేనా, కటకాల గురించి అడిగితే మాత్రం రిఫ్రాక్షన్, కాంతి వక్రీభవనం పెట్టాలి. కానీ ఇక్కడ మిర్రర్ అన్నాడు కాబట్టి రిఫ్లెక్షన్ మాత్రమే పెట్టాలి. ఎందుకని? మనం నిన్న మొన్న చెప్పుకుంది ఏంటిది? లైట్ అంటే ఏంటిది, వాటి యొక్క మీడియం ఏంటిది, రిఫ్లెక్షన్ అంటే ఏంటి, ఎంతవరకు కదా మనం చెప్పుకున్నాం. అసలు రిఫ్రాక్షన్కి వచ్చామా అంటే వక్రీభవనానికి రాలేదు కదా. సో అవి లెన్స్ దగ్గర వస్తాయి. ఇక్కడ ఆన్సర్ ఏంటిది? రిఫ్లెక్షన్. ఇక్కడ ముందే మీకు బేసిస్తున్నాను, తర్వాత కన్ఫ్యూజన్ అవ్వకూడదని ముందే బేసిస్తున్నాను. ఏంటిది? స్పెరికల్ లెన్స్. స్పెరికల్ లెన్స్ అంటే గోళాకార కటకాలు అని ఇస్తే మాత్రం రిఫ్రాక్షన్. కానీ ఇక్కడ మిర్రర్స్ అని ఇచ్చాడు కదా, అందుకే రిఫ్లెక్షన్, వక్రీభవనం, సారీ ప్రతిబింబం లేదా పరావర్తనం. వాట్ ఈస్ ద మిర్రర్ ఫార్ములా? చూడండి ఎంత ఈజీనో. నేనేం చెప్పాను? మిర్రర్ ఫార్ములా 1/f = 1/v + 1/u. ఇది మిర్రర్ ఫార్ములా. అదే లెన్స్ ఫార్ములా అయితే 1/f = 1/v - 1/u. ఇదేంటిది? మైనస్ ఉండాలి మధ్యలో, ఇదేంటిది? ప్లస్ ఉండాలి మధ్యలో. ఓకేనా? సో ఇక్కడ ఏముంది చూడండి, 1/f = 1/v. 1/f విధంగా ఉంది కదా, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇదేంటిది? ఇది కటకానికి ఫార్ములా. చూస్తేనే అర్థమవుతుంది. 1/v - 1/u అని ఇచ్చారు కదా, అంటే కటక యొక్క ఫార్ములా, అంటే లెన్స్ యొక్క ఫార్ములా ఇది. ఇది దర్పణాల యొక్క ఫార్ములా. ఓకేనా? ఇది ఏం కాదు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటిది? ఇదైతే కటకాలు. ఓకేనా? నెక్స్ట్ ది సెంటర్ ఆఫ్ ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్. సో సేమ్ బిట్ అమ్మా. అంటే ఏంటిది? సెంటర్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్ ఏంటిది అంటే చూడండి, ఇదే కదా రిఫ్లెక్టింగ్ మిర్రర్. గోళాకారం ప్రతిబింబించే ఉపరితలం అంటే ఇదే కదా, ఇక్కడే కదా. లైట్ ఇక్కడే పడాలి, ఇక్కడ నుంచి రిఫ్రాక్షన్ అయినా పడాలి, ఇక్కడ నుంచి ఇలా రిఫ్లెక్షన్స్ అయినా, ఇక్కడ నుంచి ఇలా రిఫ్రాక్షన్స్ అయినా ఇలా కదా పడాలి. అంటే ఈ యొక్క ఉపరితలం మీద సెంటర్లో ఉండేది ఏంటిది అంటున్నారు? ఏంటిది? పోలే కదా, పోల్. ఈ యొక్క రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ని అపాచర్ అంటారు. అవునా? సో ఇది అవసరం లేదు, ఇది చెప్పేగా రేడియస్ ఆఫ్ ది సర్ఫేస్ ఫోకస్. ఓకేనా? సో ఇది ఇంకా బిట్స్ ఉన్నాయి, జస్ట్ కొన్ని మాత్రమే తీసుకున్నాను. ఇంకా చాలా బిట్స్ ఉన్నాయి. ఒక బేసిక్ ఐడియా ఇద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా చాలా వస్తూనే ఉంటాయి. మళ్ళీ ఇంకో పార్ట్ చేసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? కింద కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఎందుకు అంటే ఇవి మీకు చాలా బాగా యూజ్ అవుతున్నాయి అనుకుంటున్నాను. ఇంత లైట్ కాన్సెప్ట్ మీకు పెయిడ్ కోర్సులో తప్ప అసలు పెయిడ్ కోర్సులో కూడా ఎవరు ఇవ్వట్లేదు. ఓకేనా? మనం కూడా పెయిడ్ కోర్సులు ట్రై చేద్దాం. చూడండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ, గ్రూప్ డి అయిపోయిన తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్కి కానీ, ఏపీఎస్ఐ కానీ, తెలంగాణ కానిస్టేబుల్కి కానీ చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టూడెంట్, మీరు రైల్వే ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారా? గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి టెక్నీషియన్లలో ప్రిపరేషన్ చేసేటప్పుడు రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ స్టడీస్లో డౌట్స్ ఉంటే కనుక మీకు క్రింది ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూపులో కానీ, వాట్సాప్ గ్రూపులో కానీ జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.